హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదండి. నేను సప్త శనివారాల వ్రతాన్ని అయితే ఆచరిస్తున్నానండి. అలాగే నేను 4 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం 5వ వారంలో ఉన్నామండి. చాలా బాగా జరిగింది, మీరే చూసేయండి. చూడండి, చూస్తూ ఉండగానే రోజులన్నీ ఎలా గడిచిపోతున్నాయో కదండి. అలాగే ఇప్పటి వరకు నేను కంప్లీట్ చేసుకున్న 4 వారాలు కూడా చాలా బాగా జరిగినాయండి. అలాగే ఈ 5వ వారం కూడా నిర్విఘ్నంగా చాలా మంచిగా అయితే జరిగింది. ఏంటోనండి, ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే ఏదో తెలియని ఆనందం అండి. ఎంత చిరాకుల్లో ఉన్నా సరే ఎక్కడి నుండో తెలియని సంతోషం అయితే వచ్చేస్తుందండి. స్వామివారికి ఇలా పూజ చేసుకునే అదృష్టం కలిగించినందుకు సో హ్యాపీ అండి. ఆ స్వామివారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే 7 వారాలు కూడా పూర్తవ్వాలని ఆ స్వామివారికి చెప్పుకుంటూ ఈ వారం కూడా ఆయనకి చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. ముందుగా నేనైతే పూజ దగ్గర అన్నీ సర్దుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. ఇంకా స్వామివారి పటాలైతే నేనైతే శుభ్రం చేసుకొని ముందుగా అయితే పూలైతే పెట్టేశానండి. ఇంకా పూలతో పాటు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నా చేతులతో చేసిన తులసి మాలనైతే సమర్పించుకున్నాను. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన 7 పిండి దీపాలు కూడా రెడీ చేసుకున్నానండి. ముందుగా నేనైతే దీపారాజన కంప్లీట్ చేసుకున్నానండి. అలాగే స్వామివారికి రూపాయి బిళ్ళలంటే చాలా ఇష్టం అంటండి. అందుకని నేను పూజలో 7 1 రూపీ కాయిన్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా పెట్టుకున్నానండి. పిండి దీపాలు కూడా పెట్టుకున్నాను. అలాగే మరో దీపాలు కూడా వెలిగించుకున్నానండి. ఇంకా పూజ గురించి వచ్చేస్తే మనకి ఈ పూజకి సంబంధించిన ఒక పుస్తకం అయితే ఉంటుందండి. అయితే ముందుగా విశ్వక్షేణుడి పూజ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ స్వామివారికి షోడోపచారాలతో అయితే పూజను అయితే చేయాల్సి ఉంటుందండి. ఇంకా ఈ స్వామివారికి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ వెంకటేశ్వర స్వామివారికి అయితే పూజ చేసుకోవాలండి. అయితే కలశంలోకి ప్రతిష్టనైతే చేసుకోవాలండి. షోడోపచారాలతో ఆ కలియుగ దైవానికి పూజనైతే చేసుకొని పంచామృతాలతో అయితే అభిషేకం చేయాల్సి ఉంటుంది. స్వామివారికి అష్టోత్తరం తరువాత శ్రీలక్ష్మి అష్టోత్తరం ఇంకా శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలండి. అయితే ఈసారి నేను స్వామివారికి వెండి పూలతో అయితే అష్టోత్తరాన్ని చేసుకున్నాను. అలాగే అమ్మవారికి అయితే కుంకుమతో అష్టోత్తరం చేసుకున్నాక ధూప దీప నైవేద్యాలతో అయితే స్వామివారికి పూజించుకున్నానండి. ఇంకా తర్వాత నేను ఫస్ట్లో చెప్పాను కదండి 3 కథలు అయితే ఉంటాయని చెప్పి అవైతే నేను చదువుకున్నానండి. ఆ కథలు ఏమిటంటే ఫస్ట్ది అయితేనండి వెంకటేశ్వర స్వామి కలియుగంలో ఎలా అవతరించారు అనేది ఫస్ట్ కథండి. అలాగే 2వ కథ కుమ్మరివాణి కథ. ఈ 2వ కథ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా దగ్గర కూర్చోబెట్టుకొని ఈ కథలు చెప్తూ ఉంటే చాలా బాగా వింటారండి. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాంశవే నమః. జగద్వాంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. కృతే నమః. ఓం కృతే నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వతిదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూతే నమః. ఓం సర్వే నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయ నమః. ఓం శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళి. ఓం పద్మావత్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం కర్ణప్రదాయినే నమః. ఓం సర్వదాయై నమః. ఓం దేశస్వరూపిణే నమః. ఓం కమలముఖే నమః. ఓం పద్మధారాయ నమః. ఓం శ్రీయాయ నమః. ఓం పద్మనేత్రాయ.
స్వామి అనుగ్రహము. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపంలో ఒక పల్లెలో భీముడు అని కొమ్మరి వాడొకడు ఉన్నాడు. అతడు పేదవాడు, గుండలను తయారు చేసుకొని వాని నమ్ముకొని జీవించేవాడు. వానికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ. చిరకాలము దేవుని పూజించవలెనని ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశం ఉండేది కాదు. అందువలన తాను సారపై కొండలను తయారు చేయు ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకొని సారపై కొండలను తయారు చేయుచున్నప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచుచున్నాడు. అచటనతడు పనిచేసినంత కాలము వాని చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుట వానికి నిత్యకృత్యమయ్యను. ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి గలవాడు. అతడు ప్రతిదినమున వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. అతడు పూజించి ఉంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద ఉండేవి. తొండమానుడు ఈ విషయమును గమనించను. తానుంచిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు ఉండుట వానికి అర్థము కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను ఉంచుతున్నారని అనుమానించాడు. తన భటులను కాపలాగా ఉంచాడు. రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినను బంగారు పూల స్థానంలో మట్టి పూలే స్వామివారి వద్ద ఉండెను. మహారాజునకు మానసిక వ్యధ పెరిగెను. చింతాపీడితుడైన వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించెను. రాజా, సమీప గ్రామమున భీముడను కుమ్మరి ఒకడు ఉన్నాడు. అతడు కుండలు చేయుచు చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి నా ప్రతిమ వద్ద నుంచుచున్నాడు. అతను కుమ్మరి అయినను కుండలు చేయుచున్నను నన్ను నిత్యము ధ్యానించు మూఢభక్తుడు. నా స్మరమును ధ్యానమును విడువని అతడు మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇచ్చట నా సన్నిధికి చేరుచున్నాయి. అంటే ఈ సెకండ్ స్టోరీ వచ్చేటప్పటికండి భక్తులు భక్తితో స్వామివారికి ఏమి ఇచ్చినా సరే, ఏమి సమర్పించుకున్నా సరే అది స్వామివారి చెంతకు చేరుతుంది అనేది ఈ స్టోరీ లైన్ అన్నమాట. చాలా బాగుంటుందండి. ఇంకా మూడవ కథకు వచ్చేటప్పటికండి సప్త శనివారాల వ్రతం చేసి దైవదత్తుడు తన అపమృత్యు దోషాన్ని పోగొట్టుకొని సంపూర్ణ ఆయుష్వంతుడిగా ఎలా అయ్యాడు అనేది ఈ థర్డ్ స్టోరీ యొక్క స్టోరీ లైన్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ 3 కథలను అయితే నేను తప్పనిసరిగా చదువుకుంటానండి. ఇంకా ఈ కథలు చదువుకున్న తర్వాత గోవింద నామాలు కూడా చదువుకొని పూజనైతే కంప్లీట్ చేసుకుంటానండి. సో ఈసారి ఇలా అయితే నా 5వ సప్త శనివారాల వ్రతాన్ని కంప్లీట్ చేసుకున్నానండి. సో మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా వీడియోస్ పైన మీరు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకున్నా సరే మన కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సావిత్రి వ్లాగ్స్. కీప్ సపోర్టింగ్.